అవ్వ నేను పెళ్లి చేసుకున్నాడేమో గాని శంకరిగా పెళ్లి చేసుకున్నావు దావతీయవా దావతీయవా అని నన్ను ధరంటిచ్చిరు నా పెళ్లికి కూడా అంత ఖర్చు కాలే మా దోస్తు గాళ్ళకు దావత్ ఇస్తే 1,00,000 2 లక్షల ఖర్చు అయింది నీ అవ్వ ఆ దావత్ ఇచ్చే బదులు మామూలు పెళ్లి అట్టికి వెళ్ళిపోవు నీ అవ్వ పెళ్లి చేసుకున్న దావతే కొడుకు పుట్టిన దావతే ఏదైనా దావతే ఇంకా పెళ్ళైనందుకే 2 లక్షల దావత్ తీసుకున్నారు కొడుకో బిడ్డో పుడితే ఇంకేమంత దావత్ అడుగుతారో ఏమో ఇంకెంత దావత్ అడుగుతారో ఏమో ఆ దావత్ గురించి చెప్తాంటేనే నాలుక తడబడుతుంది భయమై ఇక పోతా కొత్తగా పెళ్లి అయింది కదా ఇట్లనే వాడల పొంటి తిరిగింది అనుకో నా పెళ్ళం తిరిగిపోతాడు అనుకుంటది దాని ముంగట షానిగా మాట్లాడాలి మాస్గా మాట్లాడినాం అనుకో పోరం పోకోడనుకుంటది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నా ముద్దుల పెళ్ళం ఏం చేస్తుందో పోవాలి ఓ షట్ ఈయనేంది పొద్దుగల లేవగానే బయటికి వెళ్ళాడు ఎందులా రవలి ఎలా షానిగా మాట్లాడుతుందని అనుకుంటారా కొత్తగా పెళ్ళైంది కదా మాస్గా మాట్లాడింది అనుకో దెబ్బకు దడుచుకుంటాడు అందుకే షానీగా మాట్లాడతానా చూడు రీ ఇలా యాక్టింగ్ ఎట్లుంటదో అయినా నా మొగ్గును చూస్తే నాకెందుకో డౌట్ కొడుతుంది మొక్కం చూస్తేనేమో మోటుగున్నది మాట చూస్తేనేమో షానీగత్తాన్ని ఏమో నా ముంగట నటిస్తాండ ఏంది అయినా నటించాల్సిన అవసరం ఆయనకేంది కానీ నాకెందుకో డౌటే కొడుతుంది పాడుగాను రాని చూద్దాం అత్తండు కదా అగో ఏంటి ఇంకా నువ్వు టీ తాగలేదా అయిందా నేను తాగలేదు మీరు తాగలేదా నేను ఎక్కడ తాగుతా నువ్వు ఉండంగా నేను బయట తాగలేను కదా బయటికి వెళ్ళినావు కదా ఏం లేదు అట్లా వాకింగ్కి వెళ్ళినా వాకింగ్ చేస్తారా మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు వాకింగ్ చేస్తేనే కదా బాడీ ఫిట్గా ఉంటుంది లేకపోతే అంటారేంటి ఏంటిదో చెప్పండి అయ్యో అది కాదు రవలి అది నేను చెప్పద్దు ఒకవేళ నేను చెప్పినా నువ్వు ఫీల్ అయినావు అనుకో నేను ఫెయిల్ అయిపోతా అంతల్ని మర్చిపో చాలా పాపం రా చాలా ఏంటి మర్చిపో అంటున్నావు ఏంటో చెప్పు అయ్యో చెప్పాక విడిచిపెట్టేటట్లు లేవు కదా సరే చెప్తది చెప్పినాక ఫీల్ కావద్దు వాకింగ్కి వెళ్ళింది అనుకో బాడీ ఇట్లా పిట్టుకుంటుంది నేను వాకింగ్ చేయలేదనుకో నీ లెక్క దొడ్డైతా అంటున్నా అంటే నేను అంత లావుకున్నానా మరి ఎందుకు చేసుకున్నావు మ్యారేజ్ నువ్వంత సీరియస్ కాకు అట్లా జోగి చేసిన భార్యతోటి భర్త జోగి అంత చెప్పు ఆయన నువ్వు ఏమంత లావున్నావు కొద్దిగా లైట్ గా పెట్టినావు గంతే నేను కూడా నీ లెక్క పొద్దుగానే లేచి స్కిప్పింగ్ ఆడదాని అట్లా ఆడి వెయిట్ లాస్ అయినా అని మా అమ్మ నా కోసం మినపలడ్లు చేసింది అవి తినుట్లో కొద్దిగా వెయిట్ అయినా గంతే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా ఓ షట్ నేను తప్పు అర్థం చేసుకున్నా అవి తినుట్లో నువ్వు అట్లా లావైనవా లేకపోతే నువ్వు కూడా నా లెక్క స్లిమ్గా ఉంటావు కదా అవును అయితే గాని మీ అమ్మ నాకు కూడా మినపలడ్లు తీయమని రాదు అమ్మో నువ్వు కూడా మినపలడ్లు తిన్నావు అనుకో నాలాగా లావ్ అయిపోతావు నువ్వు ఇట్లుంటేనే మస్తు అందంగా ఉన్నావు వామ్మో పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పెళ్ళైన కొత్తలే నా హెల్త్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దొరుకుడు నా అదృష్టం సర్లే తినలే నా మాట వింటున్నందుకు థ్యాంక్ యూ అండి పాపం ఫీల్ అయినట్టున్నారు ఏమైందండి థ్యాంక్ యూ చెప్తే స్టన్ అయిపోయి చూస్తారు రిప్లై ఇవ్వరా అంటే నాకు అర్థం కాలే ఏమనాలి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఓ అదా ఓ షట్ అది కూడా తెలియదా థ్యాంక్ యూ అంటే వెల్కమ్ అనాలే రవలి నీకు ఒకటి చెప్పండి నువ్వు ఇంత మునుపు నవ్వినావు కదా నువ్వు నవ్వుతుంటే నీ పనులల్లా నేను కనపడ్డా ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి ఏంటి టీత్ లో నేను కనబడుతున్నా
అయితే ఇంట్లో అద్దం ఎందుకు తీసి బయటపడే. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. ఏంటి హౌస్ లో ఉన్న మిర్రర్ తీసేసి బయట ఏమంటున్నావా? మరి ఫేస్ ఎట్లా చూసుకుంటావు మార్నింగ్ లేవంగానే? మీరే అన్నారు కదా నా టీత్ లో మీరు కనబడుతున్నా అని, అందుకే ఇంట్లో ఉన్న మిర్రర్ తీసి బయటపడే అన్న. ఇక రోజు మీరు నా టీత్ లో చూసుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నావా రవళి? మీరు జోక్ చేస్తున్నారని నేను జోక్ చేస్తున్నా. అంతేనా? ఏమండి ఇలా మా అమ్మ వస్తుంది. ఏంటి అత్తే వస్తుందా? కాల్ చేసిందా నీకు? చేసింది, వస్తున్నా అన్నది. మా మమ్మీకి ఇష్టమైంది ఏదో అంటారు, స్టాండర్డ్ గా ఉంటది. బోన్స్ కంట్రీ వస్తుందండి. కంట్రీ అంటే కంట్రీ కంట్రీ అన్న కుంపదీసి అత్తే కోసం ఏమన్నా యుఎస్ నుంచి బోన్స్ గిట్లా తెప్పి అన్న బోన్స్ అవి అంటున్నావు. యుఎస్ నుంచి బోన్స్ గిట్లా తెప్పి అన్న బోన్స్ అవి అంటున్నావు. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. యుఎస్ కాదండి, అది మన ఇంటి ముంగట చెత్త కుప్పలలో తిరుగుతాయి కదా. ఎలా చెప్పాలి, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎలా చెప్పాలి? నాకు అర్థమైంది. నాకు నువ్వు కంట్రీ కంట్రీ అంటే నేను ఫారెన్స్ గురించి అని నేను అనుకున్నా. అది నువ్వు చెప్పావు కదా, ఇంటి ముంగట తిరుగుతాయి, చెత్తలో తిరుగుతాయి. అది నాటుకోళ్ళు అంటే ఇంగ్లీష్ లో కంట్రీ అంటారు. అదేనండి, అదే కంట్రీ. కంట్రీ కోడి. మా డాడీ దాన్ని తీసుకొచ్చి దాని హెడ్ కడిగేసి ఆ ఇంటి బయటికి పసుపు రాసి తీసుకొచ్చేవాడు. అంతేనా? అది ఫ్రై చేసేదా అత్తయ్య, లేకపోతే పులుసు పెట్టేదా? కొన్ని ఫ్రై చేసేది, కొన్ని పులుసు పెట్టేది. దాని బోన్స్ గట్టిగా ఉంటాయి కదా. అవును, చాలా గట్టిగా ఉంటాయి. మరి సూపే పెట్టుకుంటే అయిపోతుంది కదా. కరెక్ట్ గా జోకు. అంటే అత్తే ఆల్రెడీ బయలుదేరిందట్నా? బయలుదేరింది మా మమ్మీ. సరే, 1 కేజీ సరిపోతుందా? 2 కేజీ తేవన్నా? 2 కేజీ తెస్తేనే బెటర్ అనుకుంటా. అంతేనా? నాకు కొంచెం ఎక్కువనే ఇష్టం. అంటే నీకు కొంచెం ఎక్కువ అంటే అత్తయ్య కూడా ఎక్కువనే తింటది. అంటే నేను కంట్రీ కోళ్ళు అంటే మన విలేజ్ లో పెరుగుతాయి గాని అవి మా ముంగట పెరిగినాయి కదా అని అవి నాకు తినబుద్ధి కాదు. ఎందుకంటే నాకు నచ్చది. నేను చాలా రోజులే ఎవరన్నా చికెన్ అంటే అవి మన ముంగట పెరిగినాయి కదా, నువ్వు ఎలా తింటావని నేను కోప్పాడేవాడిని. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. మీకు తినడం రాదనుకుంటా, అవి తినేతందుకే పెంచుతురండి. మీరు తీసుకురాపోండి, నేను తిని మీకు చూపిస్తా ఎట్లా తినాలనో. అంటే మీరు చెబుతుంటే నాకు ఊరిళ్ళు వస్తున్నాయి గాని, అంటే నేను మొత్తానికే తినలేకుండా ఉండలే గాని అవి తినేవాడిని. తిన్నాక ఒక 1 అవర్ ఏడ్చేవాడిని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో, నేను కోడిని చంపిన దాన్ని తిన్నా కదా అని ఆ తిన్న కూర అరిగరాక ఏడ్చేవాడిని. నాకు మనసుని పట్టిపోయేది. ఈ తినుడు ఎందుకు, ఈ ఏడ్చుడు ఎందుకు, ఈ బాధపడుడు ఎందుకని మొత్తానికే బంద్ పెట్టిన. ఎవరు భయపడకండి. నువ్వు అంటావు కదా, ఇక నువ్వు తింటున్నావు కాబట్టి నేను కూడా తింటా. ఒకవేళ నేను తినపోయిన అనుకో, నువ్వు అలుగుతావు. కుంపదీసి నా హస్బెండ్ తింటలేడని నువ్వు మానేసినావు అనుకో, నీ కోరిక నేను చంపేసినట్టు అవుతుంది. ఈ చంపుడు ఎందుకు, అదే చంప తింటే కడుపులోకి కూడా వస్తుంది కదా. సరేలే, ఈ రోజు మా మమ్మీ వస్తుంది కదా, నువ్వు తొందరగా కాఫీ తాగి కంట్రీ కోడి కట్ చేపించుకొని రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, కాఫీ పెట్టావా? పెట్టా. బాగా మచ్చలు పెట్టు. సరేనండి. వామ్మో, మా అమ్మ అత్తని కావచ్చు. అది అత్తే మాస్గా మాట్లాడుతుంది, అట్టిగా తెలిసిపోతుంది. మాస్గా మాట్లాడితే దానికి మాస్గా మాట్లాడకు, షానీగా మాట్లాడని ఫోన్ చేసి చెప్తా. హలో అమ్మా, అత్తున్నావానే? ఇగో వచ్చినాక మాస్గా మాట్లాడకు, షానీగా మాట్లాడు. అగో నేను చెప్పింది నేనే కంతే, సరేనా? పెట్టేస్తాను మరే. మరవలికి ఏం పని లేదు. సానికి మాట్లాడాలట. సానికి నాకు ఏడత్తది, సానికి ఎట్లా మాట్లాడుతుంది? నాకు ఉన్న మాట మాట్లాడాలి కానీ లేని మాటలు ఎక్కడి నుంచి మాట్లాడాలో. రవలి బేటా, అల్లుడు గారు
ఉన్నారా ఇంట్లో? అగో వచ్చినవా అమ్మా? వచ్చిన బేట. అల్లుడు గారు లేరా? ఆయన ఇప్పుడు లేడు గాని. అబ్బో నువ్వు భలే షానిగా మాట్లాడుతానేవమ్మా, నువ్వు భలే షానిగా మాట్లాడుతానేవమ్మా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వే మాట్లాడమన్నావు కదా బిడ్డ, మంచిగా మాట్లాడిందా? అబ్బో సూపర్ మాట్లాడుతానేవే, గిట్లనే మాట్లాడు. మీ అల్లుడు నాటుకోడి దేని వేయండు, నీకు నాటుకోడి అంటే ఇష్టం కదా. ఇక వచ్చినాక మస్తు తిందుతి, లోపలికైతుందా? సరేపా. నీ అవ్వ, నా భార్యను చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. నేనే కావన్నాని షానిగా మాట్లాడుతుంటే అది కూడా షానిగా మాట్లాడుతుంది. అవ్వా ఉవ్వా, గా కంట్రీ కోడ్ అంటే ఎవరికన్నా తెలియదా? బోన్స్ కంట్రీ అంటుంది. నటిస్తాందా జీవిస్తాందా, నటిస్తాందా జీవిస్తాందా? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నేను నటిస్తాంటే అది జీవిస్తాంది. వామ్మో వామ్మో వామ్మో, అది ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నాది నాకే నవ్వుతుంది. కానీ నవ్విందనుకో బయట పడతానని అబ్బబ్బబ్బబ్బబ్బా వీళ్ళు ఏం చేస్తుంది ఏం కదా. ఇదైతే దాని ఒరిజినల్ మాట కాదు. నేను ఎగిరే కొంగ రెప్పలు లెక్క పెడతా, అది కూడా తక్కువది కాదు. ఆవలిత్తే పేగులు లెక్క పెట్టుదే. అబ్బా నాకు తగ్గట్టు దొరికింది కథ. ఎంతకాలం నడుతుందో చూద్దాం. కొంప తీసి అది అట్లనే షానికి కావచ్చు. నేను ఇట్లా చెప్తానని పాపం దాన్ని కూడా తప్పబట్టుడు ఎందుకు? అది చూపుకు మంచిగానే ఉన్నది. అది నన్ను అనుమానం పడుతుంది కావచ్చు. వీడు ఇట్లున్నాడు, దీని మాట ఎట్లా అందా. కానీ అనుమానం పడకుండానైతే మొత్తానికి చేసుకున్నా. ఇక మా అత్త అందట. ఇక మా అత్త ముంగట నేను ఎంత మెయింటైన్ చేయను. అత్తయ్య అత్తయ్య తింటున్నా కంట్రీ గింట్రీ అని, తింటున్నా కంట్రీ గింట్రీ అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? ఇక మా అత్త ఎట్లా మాట్లాడుతుందో, ఇక బిడ్డ గిట్లా మాట్లాడుతానంటే అత్త కూడా గట్లనే మాట్లాడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమైందే అల్లుడు ఇంకా అత్తలేడు? అది నాటుకోడమ్మా, కమ్మిచ్చి కొట్టించుకొని రావద్దా? అదేమన్నా ఉత్తకోడ అనుకుంటానావా, బయలర్ కోళ్ళు అనుకుంటానావా ఏంటి? అగో అత్తండి కదా. అగో అత్తన్నమ్మా షానిగా మాట్లాడు, సరేనా? సరే. నాటుకోడి. అత్తయ్య ఇప్పుడే వచ్చారా? బాగున్నారా? అల్లుడు గారు బాగున్నాను, బాగున్నారా? అత్తయ్య బాగున్నా. మమ్మీ ఇది సూప్ పెట్టాలన్నా ఫ్రై చేయన్నా, ఇది సూప్ పెట్టాలన్నా ఫ్రై చేయన్నా? సూపే చేయి బేట, వర్షం వస్తుంది కదా, వర్షంలో సూపే మంచిగా ఉంటది. అత్తయ్య కూడా వర్షం వస్తే నా లెక్కని సూపులు తినుడు అలవాటు కావచ్చు. ప్లాన్ సేమ్ నా టేస్ట్లే అత్తయ్య కూడా. అవును అల్లుడు గారు, వర్షం వస్తే సూప్ తో తింటా, ఎండ కొడితే ఫ్రై చేసుకొని తింటా. అత్తయ్య గారు భలే ఉన్నారు. మరి సరిపెడితే తింటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీరు కావాలని మా మమ్మీని అంటారు, నాకు అర్థమవుతుంది. లేదు, నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను కామన్గా అన్నా అత్తయ్య. మీకు నీ అన్నది తప్పు అనిపిస్తుంది అత్తయ్య? నాకు నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు. ఆమె అట్నే అంటది అల్లుడు గారు, మేము పోయి కర్రీ వండుకుంటాం అన్నది. బిడ్డ కూర అయిందానే? అయిందమ్మా, వేసుక తాగు. మరి అల్లుడు? ఆయన మళ్ళీ ఊళ్ళో పడ్డట్టున్నాడు. ఆయన నచ్చదాకా ఏం చూస్తాం, మనం తిన్నాం పట్టు. సరే. నీ అవ్వ, మా అత్త వచ్చింది కదా, ఇంట్లో నాటుకోడి కూర ఇచ్చొచ్చిన. అండవచ్చో పొయ్యి కమ్మగా తింటా, దాని ముంగట అది ఇదని మాట్లాడినా కదా. తినుడు మంచిగానే తింటా, కానీ అగడపడ్డట్టు తిన్నా అనుకో బయట పడతా. దాన్ని తింటే నాకు బాధ అనిపిస్తుంది అత్తయ్య. నేను తినలేకపోతున్నా, ఏదో నీ బాధకు తింటున్నా అని తినాలి. వాళ్ళ ముంగట రోజు లెక్క నేను అన్ని తింటానని తెలిసిందనుకో నా ఇజ్జత్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్టైల్గా మాట్లాడతారు కాబట్టి నేను కూడా స్టైల్గానే మెయింటైన్ చేయాలి. ఆ కూర ఉడకవచ్చు అబ్బా అన్న ఇప్పుడు వేసుకోండి తింటే అబ్బా ఏదన్నా చెక్కిని నేను చెక్కిన తోటి తింటా. ఆ కోడి తినబుద్ధి అయితే లేదు. నా ముంగట కోస్తేనే నేను ఒక 1/2 కిలోమీటర్ వేయనాక కొయ్యమని ఫోన్ చేసిన. నేను దాన్ని ఎట్లా తినాలి అని అట్లా నాటకాలు ఆడతా, తినేది తింటా. మంచిగా మబ్బుల పడ్డది కదా. ఏమిరా ఉపయోగం దేశానికి? నాటుకోడి కూర మస్తు వండినవే బిడ్డ. రేపు పొద్దుగాల మటన్ తెప్పితే ఆయనతో తినిపోతానే.
నీకంటే ఎక్కువనే అమ్మా. మా తెప్పితది 1 కిలో తెప్పి అన్న. అమ్మ బాబాయ్, కిలో ఏం సరిపోతుంది, 2 కిలోలు తెప్పింది. మంచిగా తిందాం. అయితే వేగాను కూరంతా మనమే తింటివి బిడ్డ, అల్లునికి గింతే మిగిలిత్తివి. ఏమన్నాడా? ఏ దానికి అట్లేమనుకోడే, ఆయన కోడిని పోతేనే ఏర్పడుతుందట. ఏదో నా బలవంతానికి కావచ్చు తింటా అని ఒప్పుకున్నాడు. ఆ మాత్రం తినుడు ఎందుకు చెప్పు? అయ్యో నేను తింటాడు అనుకున్నా బిడ్డ. అదేం లేదమ్మా. అగో బాపు ఫోన్ చేస్తాడు, మాట్లాడు. బాపు ఏమైంది? అమ్మ ఇప్పుడు రాదు, రేపు అత్తత్తి. అగో ఒక్క పూట అండుకొని తినవా బాపు? అండుకొని తిను, ఒక్క పూట రేపు అత్తత్తి. మాగా చెప్ తింటలేడు. తింటలేడా ఏంటి? హలో ఏంటి? రేపు అత్తది రాని ఇయ్యాల నేను ఒక పూట వండుకొని తిను, నేను రేపు అత్త. మంచిగా మటన్ తోటి తినిపోదమ్మా. సరే ఉంటా. పెట్టే మాట్లాడుతాండు కాదే, పెట్టే. అప్పటికే అనుకున్నా నేను దొంగ పిల్లమా, ఈ వయసు ఈ ముఖానికి సెట్ అయితే లేదు అనుకుంటే, అమ్మమ్మమ్మ అది కంట్రీ కోడి యాంటీబయాటిక్ ఇవన్నీ ఉత్తాయానే. అబ్బా ఏం వాడకవయ్యా. నీ అవ్వని నిజమే అనుకున్నా నేను. కప్పలు కూడా తినేటట్టున్నారు కాదే మీ మొఖాలకు చూస్తే. అదైతే మా అత్త అల్లుడు గారు అబ్బబ్బా మా మామతోటి ఆడుకొని తింటే ఏమైతుంది అత్త అని అంటాంది. నీ అవ్వ గింత నటించిరానే. ఆగు, మీ రోగం మీకే దింపుతా. ఓవా ఇప్పుడు నేను పోయినాక ఎట్లా చేస్తారో చూడాలి. అగో అత్తుండు కదమ్మా. ఏమండి తిరుగుడు అయిందా? తిరుగుడు కాలే. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఊరంతా బొర్రినా. ఏమండి మీరు అలా అరుస్తున్నారేంటి? దీన్ని తెలుగులో ఏమంటారు అబ్బా? దీన్ని ఏం పట్టిందంటారా? దయ్యం పట్టిరంటారే. వాడు మళ్ళీ వచ్చారా? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? షానీగా మాట్లాడేవారు కదా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా. నువ్వేడ మాట్లాడినవే? నన్ను వే అంటున్నావా? అసలు ఈ భాష ఎక్కడిది? నన్ను రవలి అని పిలిచేటోనివి, అంతేటో మాట్లాడుతున్నావు. ఏటో మాట్లాడు నేను కాదే పెళ్ళమా. నువ్వు నీ అవ్వ షాన్గా మాట్లాడుతుంటే నేను మోటుగా మాట్లాడితే నా ఇజ్జత్ ఏడబోతా అని మీ లెక్క నేను నేర్చుకున్నాను. నేను కష్టపడి నేర్చుకుంటే ఓర్ని అక్కడిని వచ్చేసరికి అండుకో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని. మరి ఆ షాన్ మాటలు రాకముందుకు మాట్లాడు ఎందుకే? నాకు అచ్చు గిదే భాష అని చెప్తే నేను ఇబ్బంది పడబోతును, నువ్వు ఇబ్బంది పడబోతు, మీ అమ్మ కూడా ఇబ్బంది పడబోవు. అమ్మమ్మమ్మ నీ ఇనపటికే నయమైంది, లేకపోతే ఎన్ని రోజులు నటించుడో. పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను కూడా మాస్గానే మాట్లాడతా. నేను మాస్గా మాట్లాడితే నువ్వేమనుకుంటావా అని షానీగా మాట్లాడినా. ఏంది షానిగా మాట్లాడపోతే ఏమన్నా అనుకుంటున్నా? నేనేమన్నా షాని ఉన్నానే? నేను నీ లెక్కనే. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆయన మీ అవ్వ అత్తే మీ అవ్వతోటి మాట్లాడించు. పాపం కొంపదీసి మీ అయ్యతోటి కూడా మాట్లాడిస్తావు. ఏం అల్లుడు గారు, ఓ నాటిస్ వైట్ చెట్లకు అయితే చూసినవా? మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? అదే తాగితే నేను ఆయన తోటి కూడా అనిపిస్తూ కావచ్చు నువ్వు. వామ్మో ఇవన్నీ ఎదురెందుకే? అసలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? ఉన్నట్టు మాట్లాడాన్ని లేనిది ఏతులకు పోవద్దు. ఇంకో ఏతులో పోతే గిట్ల అవుతుంది. ఏతులు కొడతానని అన్నట్టనేవేంది? నువ్వు ఏతులు కొట్టుకుంటా మాట్లాడలేదా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఊకో వేరేవలి, నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఇద్దరు తప్పే, బయట పడ్డది కదా. ఇక మనకి ఏ టెన్షన్ లేదు. ఏమంటావు అత్త? అవును అల్లుడు, ఎప్పటికైనా నిజం బయటపడేదే కదా. ఇప్పుడు మంచిగా మాట్లాడుకోవచ్చు. అయితే అత్త నాటుకోడు మంచిగా అండిరా ఉన్నదా అని? ఇంకేడున్నది, నువ్వు తినా అన్నావు కదా, అందుకే మొత్తం మేమే తిన్నాం. గింతంతనే ఉంచినావు నీకోసం. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఓ నీ అవ్వ నీ ముంగట అట్లా బిల్డప్ కొట్టిండే. నాకు నీసు లేనిది ముద్ద దిగది. అసలు నీసు అంటే నాకు కన్న తల్లితో సమానమే. నేను కోడి కూర కాదు, కోడి పేగులు పెట్టబొంద మీద వారేసినా కూడా ఏరుకచ్చుకొని కాల్చుకొని తింటా కాదే. సరే తరలే. నాకు నీసు అంటే గంత పిచ్చి. అయ్యో కర్వానికి అని చెప్పిన కాదే,
గింత అంతేనే ఉంచినవా? గింత లేదా? గింత నన్ను ఉంచలేదా? గింత ఏం చేయాలి? నాకు ఐడియా తక్కువ లేదండి. ఇంటెలిజెంట్ బాయ్. గంత లేదు గింత లేదు, గింత అంతున్నది. పోయి అతుకొని నేను పో. రేపు మా అమ్మ పోతుందట, మటన్ తీసుకురా రేపు. అయ్యో రేపా పోతావంతా? బట్టలు తెచ్చుకోవా? 2 రోజులు ఉండవా? పోతా అల్లుడు, వర్షం పడతాంది కదా, పత్తిత్తులు పెట్టాలి. నువ్వు పొద్దున పోయి మటన్ తెస్తే తినిపోతా. సరే అత్త, పొద్దున్నే మాదెత్త మటన్ తిని కైకిలు కందవో అయితే గాని ఇంత ఉన్నదన్నావు గానే ఎత్తుదా. పోయే సరే చక్క. నేను ఎటుపోతే నీకెందుకే, అన్నీ అడుగుతుంది. ఓ మనిషి, ఏం చేస్తానో లోపట? ఏంది ఏం చేస్తానో లోపట అంటే? నేనేం చేస్తే నీకెందుకు అని పిస పిస మాట్లాడుతానే ఏంది? బయటికి రా. అగో ఏం పుట్టింది నీకు? గట్ల మాట్లాడుతాను. నాకేం పుట్టిందంటాను? అగో రా బయటికి అంటే నాటకాలు ఆడతానవా? అత్త నాగరాదే, ఇంట్లో ఏం చేస్తా? ఏమన్నా పిల్లలు పెడతానా, గుడ్లు పెడతానా? తయారైనా అద్దం ముంగట చూసుకున్నా అయితమే గాని తెల్ల చీర కట్టినమైంది, తెల్ల చీర కట్టినమైంది. ఏం చేస్తున్నా? తెల్ల తెల్లని చీర జారుతున్నది సందవేళ. పాటలకేం తక్కువ లేదు. ఏం చేస్తానో లోపట ఇంతసేపు? ఏం చేస్తానా? చూసుకోవద్దానే. మైకెల్ వేస్తానా, మైకెల్ వేస్తానా? ఎందుకో చూడు ఎట్లున్నాయి. ఇట్లా అంటే గాడుపు అటు ఇటు అంటలేవా? ఏంది ఇవేమేంటికి ఇంతగానో? పోయి కటింగ్ చేయించుకొని రాపో. ఇది స్టైలు. కటింగ్ ఎట్లా చేయించుకుంటేనే ఇట్లుంటేనే మంచిగుంటది. అయితే కానీ తెల్ల చీర కట్టిన ఇయ్యాల ఎందుకు? తెల్ల తెల్లని చీర జారుతున్నది సందవేళ. జారుతున్నది సందవేళ అంటున్నావు, నా పై మీద ఉండే. అయ్యో పాడబుద్ధి అయింది, పాడినా దానికే చించుకుంటావేందే, దానికే చించుకుంటావేందే? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఇగో మా అమ్మ అత్తని ఫోన్ చేసిందే. మొన్ననే 2 నెలల క్రితం వచ్చింది, మళ్ళీ ఎందుకు అత్త అన్నట్లే? ఏమో నాకు అవన్నీ చెప్పలే. అత్త అన్నది రమ్మన్నా. కొంపదీసి మళ్ళీ ఏమన్నా కౌసులు ఏమన్నదా? చెప్పు, తప్పుతుందా? పోయి తెత్తా. అయ్యో ఎందుకు అత్తందో మనకు తెలియనే తెలియదు, వచ్చినాక చెప్తుంది కదా. ఎందుకు అత్తది? నిన్ను చూసినట్టుంటది, ఆమె ఇష్టం ఉన్న కూర తినిపోతుంది. గిన్ని రోజులు అయితే మనకు పెళ్ళయి మీ అయ్యని తీసుకొచ్చిందానే ఎప్పుడు మీ అవ్వే ఉప్పుకుంటది, ఎప్పుడు మీ అవ్వే ఉప్పుకుంటది. మామని ఒక్కసారి తీసుకొచ్చేందే. అగో ఆయనకు పనులుంటాయి ఊళ్ళే, అట్టిగానే ఉంటాడు అనుకుంటారా నీ లెక్క? నా పెళ్ళి అయినా కన్ను చూస్తానా? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చినా కూడా మామ మరి అల్లు నచ్చిన అంటే ఇంకో బిడ్డ నీకేం కావాలి తెప్పించుకో అయ్యా. నేను వ్యవసాయం చేసి నాకు మనసులో పట్టదని ఎప్పుడు పోతూనే ఉంటాడు, ఎప్పుడు పోతూనే ఉంటాడు. ఎలా లేపేద్దాంరా? ఖాళీగా ఉండమంటావు ఏంది? అరే ఖాళీగా నా పని నేను చేసుకోనానే అన్ని పిస పిస మాటలు మాట్లాడతావు. నేను అంట అత్తే ఇద్దరు అత్తే గమ్మత్ అనిపిస్తుంది. 2-3 రోజులు ఉంటాడు. మీ అవ్వ రాగానే మీ అయ్య ఫోన్ చేసి బిడ్డ అవ్వందోలు అయితే నువ్వు వండుకో అంటావు. ఆయన చూస్తే గోస అనిపిస్తుంది. అప్పుడప్పుడు కూడా అట్లా దింపాలే. ఒక్క కాడనే ఉంటే అనాములు ఎత్తది, అలాములు ఎత్తది. అబ్బో మా అయ్యని ఎందుకు రమ్మంటాను నా తెలియదా? ఎందుకు రమ్మంటానే? కూర్చొని తాగడానికి. ఇంకేమున్నది? ఇక మీ అయ్య అత్తని మీ అయ్యతో మాట్లాడుకొని కూర్చొని తాగుతానా? నేను తాగరాదా, తినరాదా? అన్ని బిస బిస మాటలు మాట్లాడుతావు. మళ్ళీ అత్తని మళ్ళీ ఏం తెమ్మంటుందో, మళ్ళీ ఏం ఆగం చెప్తుందో. మా అమ్మ పైసలు తెచ్చేది. మీ అమ్మ పైసలా? మొన్న 2 నెలల కింద నాటుకోడి ఎవరు తెచ్చిరే? అది ఒక్కటే తెచ్చినావు. నువ్వు మా ఇంటికి రాగా ఎన్నిసార్లు నీకు పెట్టలే? ఏం పెట్టినావు? మందు తెప్పించిరు, కోడి కూర అండిరు, చేపల పులుసు అండిరు, మటన్ తెచ్చిరు, గిన్ని గానే పెట్టిరు నీకు. సరే నేను తోవంటి పోతా అంటే దొరికిన కదా, ఆకలితో ఉన్న బిడ్డ తీసుకొచ్చి అన్ని కోసి పెట్టిరు. నిన్ను చేసుకున్నా కాబట్టి నాకు పెట్టిరు. అట్టికి ఎందుకు పెడతారే? నువ్వు గమ్మతి మాట్లాడుతావు. అవైతే పెట్టిరు కదా, అది కూడా పెడతలేరు కొంతమంది. అంటే పెట్టిరని వాళ్ళు ఏమేమి పెట్టిరో మొత్తం నాకు మళ్ళా పెట్టు అంటాను ఏంటి?
నేను పెట్టుమని అనలే. ఇప్పుడు ఎందుకు వస్తానో తెలియక ముందు ఎందుకు అంతగానో వస్తాను? అయ్యో బుజ్జి నేను తప్పు పడతలేనే. మీ అవ్వ ఎందుకు వస్తాను ఏమన్నంటే ఆమె తినత్తందో తినకత్తందో అట్టి కత్తందో ఆమె వచ్చేసరికి అంటి పెడితే వచ్చినాక కడుపు నిన్న తిని ఏమన్నా విషయం ఉంటే చెప్తుంది కదా. నేను గందుకే అంటే నువ్వు నా మీద మొత్తం చూసుకుంటాను నేనేమన్నా అన్నదా నిన్ను? ఎందుకు కొరుతున్నావు అంతగానం? ఇప్పుడు అది వచ్చినాక చెప్తుంది కదా ఏంటిది అనేది. కొరుతా అంటే ముక్కు నీళ్లు పోతా మొత్తం అక్షింగ్ అని పట్టు ముందు మాలే. నేనేమన్నా అంటానా? నిన్ను తిట్టినా లొల్లి పెట్టినా ఏమన్నా అంటానా? నేను పక్కనే కూర్చున్నా కదా అంతగానం ఎందుకు కొరుతాను? ఏం మాట్లాడతాను? మాట్లాడద్దంటో గట్టిగా మాట్లాడుతానో నోరు తీసి నెత్తి మీద పెడతావు. నీతోటి ఎట్లేగటట్టు లేదే. మాట్లాడకు నాతోటి మొత్తానికి. మాట్లాడది మరి నువ్వు నన్ను ఓ మనిషి ఏం చేస్తాను బయటికి రాని ఎందుకు పిలిచినావు? బుద్ధి లేక. బుద్ధి గడ్డి తిని పిలిచినట్టే పిలిచినావు. నాకు అర్థమైతుందా? అరే వీళ్ళు అన్నది ఆమె మాట్లాడుతుంది ఆమె కోపానికి వస్తుంది మళ్ళీ నువ్వే అట్టిగా వెళ్తే నేను ఆ చెవులన్నీ పోతానాయి. అంటే నీ పిల్లలు లెక్క కనబడతాను ఏంది? మీ అవ్వ రాని మీ అవ్వ వచ్చినాక చెప్తా. ఇక చూడు అత్తమ్మ ఆమె పిలుస్తుంది ఆమె అబ్బో ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది కదా మనకు. ఇది నీకు కూడా అత్తలేదు అంత వజ్రలే. ఇక నేను మంచిగానే మాట్లాడినా. ఏం మాట్లాడినావు? నేను క్లాస్ గా మాట్లాడి నాకు సెట్ అవుతా అని. నీ మొఖానికి అలా ఏమైనా సెట్ అయిందా? ఒక్కొక్క మాట ఏంటంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. అట్లేంది అది ఏంటో కంట్రీ బోన్స్ గట్టిగా అంటే అట్లా చెప్తున్నా. పట్టుకొచ్చినావు కదా పోయి. ఏమన్నా కవరింగ్ అవన్నీ మాకు అనవసరం. అప్పటికే డౌట్ కొడుతుంది. అబ్బో నువ్వేమన్నా తక్కువనా? ఏంటది కంట్రీ కోడియా? ఎంత స్టైల్ గా మాట్లాడా నాతోటి. నువ్వు మాట్లాడదా? అవి కొన్ని తీపి జ్ఞాపకాలు. అది ఏదో గుర్తుకొస్తున్నాయి. ఇంకా చిన్నప్పటి ఏమైనా గుర్తుకొచ్చినాయా చెప్పు. నీకేమన్నా గుర్తున్నాయా? నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు చెప్తే నువ్వు చచ్చిపోతావు చెవులో దూరి పెట్టుకొని. ఏదో ఒకసారి చెప్పు. అది చెప్పద్దు అంటే చెప్తే విడాకులు ఇచ్చిపోదామని చూస్తాను ఏంది? ఇచ్చిన తప్పులేదు నీకు. నువ్వు ఇచ్చిపోయిన నాసుంటూ ఈ భర్త నీకు దొరుకుడు గగనం. ఈ జన్మల కాదు మళ్ళీ 10 జన్మలు ఎత్తినా ఈ ముఖం నీకు దొరకదే. అంటే ఇదే లాస్ట్ జన్మనా నీది? అంతే నీదంటానా? నాది ఇంకా 18 జన్మలు ఉన్నాయి. నేను చూసిన భగవద్గీత అలా రాసి పెట్టున్నది. దానికి ఒక కోడ్ ఉంటది. నీకు ఎరికేనా? ఈ మాటలో ఎట్లా చేసుకున్నానేమో. ఈ మాటలు దాన్ని నేను ఎట్లా చేసుకున్నానేమో. అయితే కానీ మీ అమ్మ దగ్గర రావచ్చు. సరే మరి ఏమన్నా గుడ్లో గిట్లో దేవన్నా లేకపోతే అదే టమాటా కూర తింటదా? ముందుగా రాని కదా. సరే మీ అవ్వ వచ్చినాక ఆమె ఏం తెమ్మంటే అది తెస్తా. అర్థమవుతుందా? సరే నీకు ఊళ్ళో రాకపోయేస్తా. ఏం పని ఉన్నది ఊళ్ళో నీకు? అదే 100 పనులు ఉంటాయి. నీకు అన్ని పూజ కూర్చున్నట్టు చెప్పన్నా గమ్మతి మాట్లాడుతావు. ఊకే ఊళ్ళకి ఎందుకు పోతాను అసలు నువ్వు? ఎందుకు పోతా? ఊక ఇంట్లో ఉంటానో ఇట్లా పెట్టుకుంటావు, బయటికి పోతానో అట్లా అంటావు. పని మీద పోనా? మొగోళ్ళు అన్నప్పుడు 10 పనులు ఉంటాయి. ముచ్చట్ల పనా? ఇంట్లోకు కూరగాయలు తెస్తే బువ్వ కూరతో బీడీలు చేసుకుంటావు. ఏమన్నా ఉన్నదా? మీ అబ్బాయి ఎత్తా అన్ని పెడతావు. మాసాల్తి పోయేటోని పోయిరా పోయిగా. పోయేస్తా. మీ అమ్మ వచ్చినాక అత్తా. సరేనా? ఎందుకు వస్తుంది మరి? నాకు మరి చెప్పలే. మొన్న వచ్చావు. ఇప్పుడైతే మరి అటు ఉండిపోయామని వస్తుందా? ఎందుకు వస్తుందో నాకేం అర్థం అయితే. ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి కదా తీసుకపోని వచ్చి ఆమెగా పైసలు తీసుకుంటదా అంటాను పాపం. ఆమె మన మంచి కోరుతుంది. మనకో రూపాయో ఆటోనో అవసరం ఉంటే ఆమె ఇచ్చే గుణమే ఆమెది. ఇచ్చే గుణమే. నేనేదో మాట వరుస కంటే నిజంగానే మాట్లాడతానా? అడుగుతాను నానే నేను ఉత్తగా అంటానా? కానీ అత్త మనసు గుణం అప్పుడప్పుడే పిస. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే సరే మరి నేను పోతానా? సరే పోయి తొందరరా. ఆగే రమ్య. ఏంటి లచ్చక్క? ఏందే మందలియకుండా పోతానావు? అబ్బో మొన్న మందలిస్తే బాగానే మాట్లాడిను. అందుకే సప్లేక పోతాన్నా. అప్పుడు కోపంలో ఉన్న రమ్య, అందుకనే మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఎటు పోతున్నావు? నా బిడ్డకు కొత్తగా లగ్గమైంది కదనే, అందుకనే ఆషాఢం వస్తుందని తీసుకొద్దామని పోతానా.
అవునక్క కొత్తగా లగ్గమైంది కదా ఆషాఢం మొత్తం తీసుకురా పో అక్క. సరే పోయేస్తా రమ్య. సరే అక్క వాన వరకు తీసుకొని రా. సరే ఏమైందమ్మా ఫోన్ చేసినావు అత్తన్నా అని? ఇక తయారు కాపో బిడ్డ, వాన వచ్చేటట్టున్నది. ఆషాఢం కదా ఇంటికి తీసుకుపోతా అని వచ్చిన. ఇంటికా? ఆయనకేం చెప్పలేదు కాదే అమ్మా. ఎటు పోయింది అల్లుడు? వచ్చినాక చెప్పే పోతాం కానీ నువ్వు తయారు కాపో. సరే తీయే. అన్న తిన్నావా? తిందుపా. ఆగో మీ అల్లుడు వస్తాను కదా. అగో అత్తమ్మ అంత మంచిదేనా? మంచిదే అల్లుడు. ఏం సంగతి ఇట్లా వచ్చినావు? ఆషాఢం అని బిడ్డ తీసుకుపోతాను. ఏంది పెళ్ళయి కొన్ని రోజులు కూడా కాలే ఆషాఢం అని మీ బిడ్డను తీసుకుపోతావా? ఏమద్దమ్మా, ఏం కాదు మా ఇంటికాడనే ఉండని. ఇక్కడ ఉంటే అంత మంచిది కాదట. ఎవరన్నారు అలా? ఉండని నేను పంపియా. ఆయన ఆషాఢానికి అందరు ఇంటికి వెళ్తారు, నేను కూడా పోతా. ఎవరైనా పంపిస్తారు కదా అల్లుడు, అట్లా ఇట్లా ఇక్కడ ఉంటే బాగుండదు. బాగుండదు గీగుండదు అంటారా? నా పిల్లల్ని ఆషాఢం పంపియా, మా ఇంట్లోనే ఉంటది. అది కాదు బిడ్డ, ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఉచ్చరు అత్తగారింటి కాడ, అమ్మగారింటి కాడనే తీసుకుపోతారు. ఏంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢంలో అత్తగారింటి కాడ ఉండద్దా? అమ్మగారింటి కాడ ఉండన్నా? అందుకే నీ బిడ్డను తీసుకుపోయామని వచ్చినావా? పోతావానే? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ఉండదని చెప్తుంది కదా అమ్మ, నేను ఊతతి అవ్వగారింటికి. ఇగో అత్త పంపించేది లేనే లేదు, నువ్వు సపడగో. ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నా బిడ్డని తీసుకుపోయేదాకా నేను పోనే పోను. ఎన్ని రోజులు ఉంటావా ఉండు, మీరు పోయేదే లేదు. అమ్మున్నది నిద్రపోతుంది, పోయి పండుకోపో. అగో పండుకోపో అంటే నేను డిస్టర్బ్ చేయదు. అంటే అర్థం కదా, మీ అమ్మ వండద్దా? మా అమ్మ వండలేదే. అగ్గో నీ అవ్వ, మా అత్త వచ్చి వారం రోజులు అవుతుంది. నా భార్యతో మాట్లాడిస్తలేదు, మా ఇద్దరిని ఒక్కగాడు ఉండనే ఉండలేదు. నా బిడ్డను తోలరాక నేను ఓనే ఓనని ఇక్కడనే ఉన్నది. వచ్చి వారం రోజులు అవుతుంది. ఎల్లుండి ఆషాఢం దొత్తదట. ఇక ఆషాఢం దొర ముందుకే పంపించింది బెటరు. ఆషాఢం వెళ్ళాక ఎట్లయినా వస్తుంది కదా. అందరూ కూడా నాతోటి అన్నారు, శంకర్గా నీ కొత్తగా పెళ్ళైంది కారా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢంకు అవ్వగారింటికి తీసుకుపోతారు, తీసుకొని వారా నువ్వు దోలని అంటానమాట. ఇక అందరు అంటే ఇక ఆషాఢం ఉమ్మన్నా. ఆషాఢం వెళ్ళాక రాకపోతే అటే ఉంటదా? అత్తది గాని. అగ్గో పొమ్మన్నందుకు నిజంగానే పోతానో కదా, పొమ్మన్నందుకు నిజంగానే పోతానో కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు. సరే సరే బుజ్జి, నువ్వు ఉన్నప్పుడు 3-4 పూటలు తిన్నా, నువ్వు పోతానో గాని నేను అన్నం తింటున్నాయేమో. ఇక ఊళ్ళో అందరు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండద్దురా, లవ్వగారి ఇంటికి పోవాలంటారు. ఇక అత్త అనేది కూడా నిజమే. నాకు తెలియక అత్తను వారం రోజులు ఉంచుకున్నా. అత్తమ్మ అందరు కూడా చెప్పి ఉండద్దట. నాకు ఈ విషయం తెలియక మా అత్తను మా ఇంట్లో వారం రోజులు ఉంచిన. నువ్వు వచ్చిన రోజు నీ బిడ్డను పంపించిన అయిపో. ఆయన నాది పిచ్చి మీదడు, అందరు చెప్పరాక నాకేం అర్థం కాలే. సరే ఆషాఢం వెళ్ళాక నీ బిడ్డను మళ్ళీ తీసుకొచ్చి పడగొట్టత్తా. ఆషాఢం వెళ్ళిపోయినాక తీసుకొస్తా అల్లుడు, నువ్వేం బాధపడకు. బుజ్జి అత్తవు కదా. ఏ రాకపోతే ఏం చేస్తా? అంత చిన్న పిల్లవాడు చేసినాడు చెప్తాను. సంతోషంగా పంపి, అయితేనే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బాధ పోతే మంచిగా అనిపించేది. ఆగో సంతోషంగా పంపి అంటున్నావు అదే. నా సంతోషమే నా ఇంట్లోకి వెళ్ళి పోతంటే నిన్ను సంతోషంగా నేను ఎట్లా పంపిస్తేనే? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. అల్లుడు వర్షం వచ్చేలాగుంది, మేము పోతాం. ఇక బిడ్డ పోతున్నా. బాయ్ 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 బాయ్. మంచిగా తిని ఉండు. బాయ్ బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.